మా లేడీస్ చాలా రకరకాల గొలుసులు కావాలి, నెక్ సెట్స్ కావాలి, గుట్ట పూసల్లో, స్టోన్స్ లో అనుకుంటారు. మరి ఏం కలెక్షన్స్ చూపించబోతున్నారు వారికి? తెచ్చుడుకి రాణిహారం అంటారండి. 10-15 తులాల్లో తయారయ్యే ఐటమ్స్ ని మనం ఇక్కడ 2 తులాలు 2.5 తులాల్లోనే తయారు చేయడం చేస్తాం అనమాట. ఒకటే మనం చూసుకోవాలండి, బయట 100 గ్రాముల్లో అయ్యేది ఇక్కడ మనం 25 గ్రాములు, అంటే 100 గ్రామ్స్ 10 తులాల్లో అయ్యేదాన్ని ఇక్కడ 2.5 తులాల్లోనే తయారు చేయడం అన్నది చేస్తాం. సూపర్ సెట్ అండి, పికాక్ విత్ మనకి ఎమరల్డ్స్ తో ఉన్న సెట్ అని చెప్పుకోవచ్చు. ఎంత హెవీ వర్క్ ఉంది, బయట అయితే 9 నుంచి 10 పడుతుంది తులాలు, మనకి అంటే 18 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 10 గ్రామ్స్. రకాలని దీనిలో మెల్ట్ చేయడం జరిగింది. దీనికి యాంటిక్ కూడా వేసుకోవచ్చు అండి. బ్లాక్ యాంటిక్, స్నఫ్ యాంటిక్, యాంటిక్, రెడ్ యాంటిక్ అని అంటున్నారు. ఇప్పుడు రకరకాల యాంటిక్స్ వచ్చినాయి. కంపల్సరీ అండి, ప్రతిదీ కూడా మీరు యాంటిక్ వాడుకోవచ్చు. లేదంటే రేడియం పాలిష్, కొన్ని కడియాలకి, ముక్కోణం కడియాలు, సర్దాజీ కడియాలకి, చైన్స్ కి రేడియం పాలిష్ వాడుతున్నారు. రేడియం పాలిష్ కూడా వాడుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాం సికింద్రాబాద్ జనరల్ బజార్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లేన్, జగ్గు మిఠాయి ఆపోజిట్ లో ఉన్న వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ. చాలా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ విషయానికి వస్తే ఆకాశం అంటాయి ధరలు. ఎక్కువ రేట్స్ ఉన్నాయి. మనం అనుకున్న ఏ డిజైన్స్ చేయించుకోలేకపోతున్నాం, వెనకడుగు వేస్తున్నాము. బట్ వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ గత 20 సంవత్సరాలుగా అంటే తక్కువ గోల్డ్లో ఎన్నో రకాల ఆర్నమెంట్స్ చేయించుకునే ఫెసిలిటీ కలిగించిందండి. ఎస్, మనం గమనిస్తే గనక వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో మనం ఏదైనా ఆర్నమెంట్ అనుకున్నామే అనుకోండి, మనకి అది బయట చూసుకుంటే గనక 8 నుంచి 10 తులాలు పడుతుంది అనుకోండి ఎగ్జాంపుల్. అది మనకి ఇక్కడ 2 నుంచి 3 తులాల్లో వచ్చేస్తుంది. అంత తక్కువలో సేమ్ అదే లుక్, యాజ్ టీజ్ గోల్డ్, అదే ఫినిషింగ్, అదే క్వాలిటీ ఖచ్చితంగా వీరు ఇవ్వగలరు. సో మనం ఎన్నో అనుకొని వెనకడుగు వేస్తూ ఉన్నాం, బట్ అవసరం లేదండి ఇప్పటి నుంచి. ఎందుకంటే వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో 30 తులాల్లో కావాల్సింది 7 తులాల్లో, అలాగే చూసుకుంటే 15 తులాల్లో కావాల్సింది 3 తులాల్లో, ఇలా అన్ని ఆర్నమెంట్స్ ని కూడా తయారు చేస్తున్నారు. సో మరి ఈ డీటెయిల్స్ అంతా కూడా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. అండ్ ఏమేం వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుందాం. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, పదండి, కమ్ విత్ మీ. దశావతారం అనగానే అందరం ఎక్కువగా ఇష్టపడతాము, బట్ ఎక్కువ గోల్డ్ పడుతుంది కాబట్టి చేయించుకోలేం. బట్ మనకి ఆ వరి అవసరం లేదండి. వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో తక్కువ గోల్డ్లో అంటే జస్ట్ 20 గ్రామ్స్ అండి, 2 తులాస్లో మనకి ఈ దశావతారం సెట్ వచ్చేస్తుంది. రియల్లీ ట్రస్ట్ మీ అండి. జనరల్గా మనం సాధారణంగా చేయించుకోవాలనుకుంటే కనుక మనకి 11, 12, 13 తులాలు డిఫరెంట్ డిజైన్స్ బట్టి దశావతారంలో వస్తూ ఉంటాయి. బట్ వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో మాత్రం జస్ట్ 20 గ్రామ్స్ లో మనకి ఈ గోల్డ్ సెట్ వచ్చేస్తుంది. ఎస్, విన్నర్ నిజమే అండి. అలాగే మనకి రిటర్న్ వెయిట్ కూడా ఓన్లీ 12 గ్రామ్స్. సో ఇంత తక్కువ బడ్జెట్ లోనే దశావతారం వచ్చేసింది, ఇంత తక్కువ గోల్డ్ లో అంటే ఇంకా రకరకాల సెట్స్ మనందరి మైండ్ లో ఉన్నాయి కదా అండి. ఎస్, డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ నెక్ సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తక్కువ గోల్డ్ లో వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ప్రొప్రైటర్ త్రినాథ్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. మా లేడీస్ చాలా రకరకాల గొలుసులు కావాలి, నెక్ సెట్స్ కావాలి, గుట్ట పూసల్లో, స్టోన్స్ లో అనుకుంటారు. మరి ఏం కలెక్షన్స్ చూపించబోతున్నారు వారికి? 10-15 తులాల్లో తయారయ్యే ఐటమ్స్ ని మనం ఇక్కడ 2 తులాలు 2.5 తులాల్లోనే తయారు చేయడం చేస్తాం అనమాట. అలాంటి మోడల్స్ ఎలాంటివైనా సరే పిక్ తెచ్చుకోండి, ఆ పిక్ ని బట్టి మనం మోడల్స్, డిజైన్లు తయారు చేయడం అని చేస్తాం. ఇప్పుడు ఏ అయితే కలెక్షన్స్ ఉన్నాయో ఇది వచ్చేటోడికి రాణిహారం అంటారండి. అవును, 3 లైన్స్ వచ్చింది. 3 లైన్స్ తో డబల్ లాకెట్ వస్తుంది. ఈ స్టోన్స్ వచ్చేటోడికి మనకి ఒరిజినల్ సరస్కి స్టోన్స్ పడడం జరిగింది. ఈ ఐటమ్స్ ఏమైనా సరే లైఫ్ టైం అట్లానే ఉంటాయండి. ఒక 100 గ్రామ్స్ అయ్యే ఐటమ్స్ ని మనం ఒక 20 గ్రామ్స్ లో ప్లాన్ చేస్తాం కాబట్టి అంత గోల్డ్ ఉంది, 20 గ్రామ్స్ దాకా గోల్డ్ ఉంది కాబట్టి లైఫ్ టైం అన్నది నడుస్తుంది.
సాధారణంగా ఈ మహారాణి హారం చేయించుకోవాలనుకుంటే మనకి 8 నుంచి 9 తులాలు పడుతుంది. బట్ ఇక్కడ 22 గ్రాముల్లో వచ్చేస్తుంది. అలాగే రిటర్న్ వెయిట్ విషయానికి వస్తే గనక 12 గ్రామ్స్. ఇది వచ్చేటోడికి కాస్టింగ్ డిజైనింగ్ ఐటమ్ అండి. ఒక కస్టమర్ ప్రత్యేకించి డిజైనింగ్ చేయించుకున్నారు. అది చాలా మంది కస్టమర్లు అది చూసి ఆర్డర్లు వెంటనే రావడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ అన్నది ఇది తయారు చేసామన్నమాట. అంత ట్రెండ్లీగా ఉంటుంది. అండ్ 20 గ్రామ్స్లోనే 20 గ్రామ్స్లోనే బ్రాడ్గా రావటం, ఈ లాకెట్ ఇంత బ్రాడ్గా రావటం అన్నది చేస్తారు. దీని లుకింగ్ అంతా కూడా 916 లుకింగ్ వస్తుంది అనమాట. అంటే దీని ఒక థిక్నెస్ బ్యాక్ సైడ్ వచ్చేటోడికి దీని థిక్నెస్ కానీ దీని ఒక బ్యాక్ సైడ్ ఉన్న వర్కింగ్ కానీ అంత ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇది 20 గ్రామ్స్లోనే తయారైందండి ఐటమ్. ఇది జనరల్గా అయితే మనకి 7 to 8 తులాస్ పడుతుంది. 8 గ్రామ్ 80 గ్రాములు లేనిదే తయారవలేని ఒక ఐటమ్ ని మనం ఒక 20 గ్రామ్స్ లోనే ప్లాన్ చేసి చేయటం చేసాం. రిటర్న్ వెయిట్ 12 గ్రామ్స్ మనకి 12 గ్రామ్స్ లో రిటర్న్ వెయిట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేటోడికి 15 తులాలండి. అంటే మినిమం 150 గ్రాములు లేనిదే తయారవలేని ఒక ఐటమ్ ని మనం 25 గ్రామ్స్ లోనే తయారు చేసాం అనమాట. ఇది ఎవర్ గ్రీన్ మోడల్. ఎప్పటి నుంచో ఈ మోడల్ ని మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటున్నాం. డిస్ప్లే ఉంటది, అలాగా సేల్ అయిపోతూనే ఉంటది. అండ్ వర్కింగ్ టైం ఎక్కువ పడుతుందండి. ఇది వర్క్ చేయడానికి మినిమం 2 months టైం పడుతుంది ఇది వర్క్ పూర్తి అవడానికి. అందుకని చెప్పేసి డిస్ప్లే ఎక్కువగా ఉండట్లేదు, సేలింగ్ కూడా అంత స్పీడ్ ఉంటుంది అనమాట. ఓకే, వెయిట్ చూసుకుంటే టోటల్ వెయిట్ జనరల్ గా మనకి 15 తులాస్ కావాల్సి ఉంటుంది. బట్ 25 గ్రామ్స్ లో వచ్చేసింది. అండ్ రిటర్న్ వెయిట్ 15 గ్రామ్స్. నౌషి అంటారు, నకాషి అంటారండి. నౌషిలోనే టెంపుల్ జ్యువెలరీ అంటారండి. అలాగే పూటాన్స్ రావడం జరిగింది, పికాక్స్ వచ్చినాయి. పికాక్స్ తో పాటు మనకి లక్ష్మీదేవి డాలర్ వచ్చిందండి. కింద మళ్ళా గుట్ట పూసలు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా పూటాన్స్ రావడం జరిగింది. అన్ని రకాలని దీనిలో మెల్ట్ చేయడం జరిగింది. దీనికి యాంటిక్ కూడా వేసుకోవచ్చండి. బ్లాక్ యాంటిక్, స్నఫ్ యాంటిక్, యాంటిక్ రెడ్ యాంటిక్ అని అంటున్నారు. ఇప్పుడు రకరకాల యాంటిక్స్ వచ్చినాయి. కంపల్సరీ అండి. ప్రతిదీ కూడా మీరు యాంటిక్ వాడుకోవచ్చు. లేదంటే రేడియం పాలిష్, కొన్ని కడియాలకి, ముక్కనం కడియాలు, సర్దాజీ కడియాలకి, చైన్స్ కి రేడియం పాలిష్ వాడుతున్నారు. రేడియం పాలిష్ కూడా వాడుకోవచ్చు. బయట బేర్ చేయాల్సి అంటే 99 గ్రామ్స్ అండి. అంటే 9 నుంచి 10 తులాలు పడుతుంది. బట్ ఇక్కడ 20 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 12 గ్రామ్స్. మొత్తం ఎంబ్రాల్స్ వచ్చి రాణిహారం ఇక్కడ డబల్ లాకెట్ వచ్చింది. చాలా బ్రాడ్ అండి, చాలా హెవీ లుక్, చాలా బ్రాడ్. ఇదే సెట్ మనం కెంపుల్లో కూడా చేసుకోవచ్చు. సో కాకపోతే గ్రీన్ అనేటోడికి అఫీషియల్ గ్రీన్ అన్నది ఏ రకంగా, ఎంబ్రాల్ గ్రీన్ అన్నది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా గ్రీన్ అన్నది దీనికి ఇవ్వటం చేసాము. ఈ స్టోన్స్ కాస్టే చాలా అయిపోతుందండి. కాకపోతే ఇక్కడ మీకు ఎటువంటి స్టోన్ చార్జెస్ ఇందులో వేయకుండా పూర్తిగా ఐటమ్ని తయారు చేయడం జరిగింది. సో వెయిట్ చూసుకుంటే కనుక 119.35 గ్రామ్స్ పడుతుంది. యాక్చువల్గా గ్రాస్ వెయిట్ వచ్చేసి 26. ఇంత హెవీ ఉంది. నెక్లెస్ సెట్ మనకు చూసుకుంటే 2 స్టెప్స్ ఉంది. పెండెంట్ కూడా హెవీగా ఉంది. ఓన్లీ 26 గ్రామ్స్. బట్ రిటర్న్ వెయిట్ విషయానికి వస్తే 14 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చేటోడికి గుట్ట పూసలండి. గుట్ట పూసల్లోనే చిన్నపాటి డిఫరెంట్ తోటి, చిన్నపాటి లాకెట్స్ డిఫరెంట్ తోటి చాలా వెరైటీ అన్నది చేసుకున్నాం ఆల్రెడీ. చాలా వీడియోస్లో కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ లాకెట్స్ ఏదైతే ఉందో పూర్తిగా కొంచెం పెద్ద సైజు రావడం జరిగిందండి. అంటే ఇది వరకు ఉన్న గుట్ట పూసల్లో ఒక 5 స్టోన్స్ మాత్రమే ఉన్నది. ఇది వచ్చేటోడికి 9 స్టోన్స్ 10 స్టోన్స్ ఇచ్చి కొంచెం లాకెట్ని హెవీ చేసి కంటిన్యూగా, అంటే మీకు చూసారు లెంత్ ఎక్కడ కవర్ అవ్వకుండా ఇక్కడ పై వరకు కూడా మనకి అదే వెడల్పుని తీసుకురావడం చేసాం అనమాట గుట్టపూసల్లో. గుట్టపూసలు కూడా చాలా హెవీగా ఉంది. బయట మనం గోల్డ్ పెట్టాలంటే 16 నుంచి 17 తులాల వరకు పడుతుంది. బట్ ఇక్కడ మనకి 25 గ్రాముల్లో వచ్చింది. అదే లుక్, అదే షైనింగ్, అంతా సూపర్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. మరి రిటర్న్ వెయిట్ కూడా మనందరం ఆలోచిస్తాం కాబట్టి రిటర్న్ వెయిట్ కూడా ఉందండి దీంట్లో 15 గ్రామ్స్. ఇది వచ్చేటోడికి పూర్తిగా స్టోన్ వర్క్ దండి. అంటే పైన వచ్చేటోడికి ఇదంతా కూడా వైట్ పాలిష్ వస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది గోల్డ్ పాలిష్ లో ఉంది. ఇదంతా కూడా పైన అంతా కూడా వైట్ పాలిష్ వస్తుంది. అండ్ సీజెడ్ ఐటమ్, పూర్తిగా వైట్ స్టోన్స్ తో సీజెడ్ ఐటమ్స్ కూడా తయారవుతాయి అనడానికి ఇది ఒక శాంపిల్ పీస్ అనుకోవచ్చు మీరు. ఇది మనకి జనరల్ గా 80 నుంచి 90 గ్రామ్స్ పడుతుందండి. బట్ ఇక్కడ మనకి జస్ట్ 20 గ్రామ్స్ లో వచ్చింది. ఎంత వేరియేషన్ చూడండి. మీరు గమనిస్తే మనకి కలెక్షన్స్ చాలా కావాలి అనుకుంటాం. ఒక్కసారి గనక వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీని విజిట్ చేస్తే గనక ఏ కలెక్షన్ అయినా తక్కువ గోల్డ్ లో చేయించుకోవచ్చు.
లుక్ విషయంలో ఎలాంటి వేరియేషన్ ఉండదండి, సూపర్ లుక్, గోల్డ్ లుక్ వచ్చేస్తుంది మనకి. అండ్ రిటర్న్ వాల్యూ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. సార్ మరి బిల్లింగ్ కానీ అదంతా మాకు ఏంటి, దీనికి ప్రూఫ్ ఏంటి, అసలు ఇది మనకి గోల్డ్ అని కొందరిలో ఇంకా స్టార్టింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటారు కదా సార్, వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఓకే అండి, ఇది ఏంటంటే కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీ కాబట్టి అండి, లోపలంతా కాపర్ ఇస్తున్నాం, పైన 24 క్యారెట్ లేయర్ ఇస్తున్నామండి. అంటే ఒక బంగారాన్ని పూర్తిగా పైప్ కింద చేసి ఆ పైపులోకి సాలిడ్ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ని పెట్టి దాన్ని షోల్డరింగ్ చేయడం వల్ల మొత్తం ఆ రాడ్ అంతా కూడా గోల్డ్ కింద మనకి కన్వర్ట్ అయిపోయిద్ది. ఆ గోల్డ్ రాడ్ని మనం ఇలాగా ఎలాంటి నెక్లెస్లు కావాలన్నా, ఎలాంటి హారాలు కావాలనుకున్నా, ముక్కు పుడక కానించి వడ్డానాల వరకు ఏమైనా సరే అలాంటి రాడ్లతో మనం తయారు చేయడం చేస్తున్నాము. ఇక్కడ లోపల ఉండేది కాపర్ కాబట్టి మనం వేడి తక్కువ తయారు చేయడం జరుగుతుంది. కానండి వర్కింగ్ అంతా కూడా 916లో ఎలా అయితే వర్క్ జరుగుతుందో అదే మాదిరి ఇందులో కూడా వర్క్ జరుగుతుందండి. అలా వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ఫినిషింగ్ కానీ లేదంటే అదే టైప్ ఆఫ్ మోడల్స్ని కానీ మనం ఇందులో తీసుకురావడం అన్నది చేస్తున్నాం. ఇంకా పోతే బిల్లింగ్ విషయానికి వచ్చేటోడికి ప్రతి బిల్డింగు కూడా మనం ఒక కస్టమర్కి ఒక బిల్డింగు, స్టోర్లో ఒక బిల్డింగు, హెడ్ ఆఫీస్లో ఒక బిల్డింగు, అదేవిధంగా క్లౌడ్లో కూడా ఒక బిల్డింగ్ ఇవ్వటం అన్నది చేస్తున్నాము. కస్టమర్ దగ్గర బిల్లు మిస్ అయినా సరే కస్టమర్ ఫోన్ నెంబరు అండ్ కస్టమర్ నేమ్ని బట్టి ఆ బిల్లు బయటికి తీసి దానిలో రిటర్న్ వాల్యూ ఎంత ఉందో అంతా ఆ రోజు మార్కెట్ ధర డిస్ప్లే మీరే నెట్లో చూసుకొని గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అనేసి ఇన్ని గ్రామ్స్ రావాలంటే అన్ని గ్రామ్స్కి టాలీ చూసుకొని గోల్డ్ రిటర్న్కి ఇచ్చి క్యాష్ పట్టుకెళ్ళిపోవచ్చు. సో ఏ ఆర్నమెంట్ కావాలి అనుకున్న పిక్ లో చూసింది, క్యాటలాగ్ లో వేరే వాళ్ళ దగ్గర చూసి ఏదైనా తయారు చేసుకోవచ్చు మన వెంకట. ఏదైనా తయారు చేసుకోవచ్చు అండి, ఎలాంటి మోడల్స్ అయినా సరే తయారు చేసేసుకోవచ్చు. వాళ్ళ పిక్ తీసుకొని వచ్చారనంటే ఆ పిక్ తగ్గట్టుగా మనం మోడల్ తయారు చేస్తాము. ఒకటే మనం చూసుకోవాలండి, బయట 100 గ్రాముల్లో అయ్యేది ఇక్కడ మనం 25 గ్రాములు అంటే 100 గ్రామ్స్ 10 తులాల్లో అయ్యేదాన్ని ఇక్కడ 2.5 తులాల్లోనే తయారు చేయడం అన్నది చేస్తాం. ఒక తులంలో అయ్యేది ఉందనుకోండి అది మనకి 2.5 గ్రాముల్లోనే తయారవుతుంది. చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఒక ఫింగర్ రింగ్స్ ఉన్నాయండి, 4 గ్రామ్స్ లో తయారయ్యే రింగ్స్ ఉన్నాయి అనుకోండి 1 గ్రామున్నరలోనే చేస్తాం. లేదంటే ఇయర్ టాప్స్ ఉంటాయి, ఒక 3 గ్రామ్స్ లో అయ్యేది ఉందనుకోండి 1 గ్రామ్లోనే తయారు చేస్తాం. ఇలా రెగ్యులర్గా వేసుకుంటే జెంట్స్ చైన్స్ కానీ జెంట్స్ కడియాస్ కానీ మీకు 30 గ్రామ్స్ లేనిదే తయారవ్వలేని జాక్వార్ కడియాలు లాంటివి ఉంటాయి. ఇవి మనం 5 గ్రామ్స్ 6 గ్రామ్స్లోనే తయారు చేస్తాం. ఈ సెట్ మనకి 10 నుంచి 11 తులాలు, బట్ ఇక్కడ 20 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 12 గ్రామ్స్. సో ఈ నెక్స్ట్ సెట్ చూస్తూ ఉండండి. జనరల్ గా మనకి చూసుకుంటే గనక 10 నుంచి 11 తులాలు, బట్ ఇక్కడ 22 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ మనకి 12 గ్రామ్స్. సాధారణంగా ఈ సెట్ కావాలంటే 6 నుంచి 7 తులాలు పడుతుంది, బట్ ఇక్కడ 17 గ్రాముల్లో వచ్చేసింది. మీరు విన్నది నిజమే. రిటర్న్ వెయిట్ 10 గ్రామ్స్. కాసుల పేరు ప్రతి ఒక్కరి కళ 60 గ్రాముల నుంచి 70 గ్రాముల వరకు పెట్టాల్సి ఉంటుంది, బట్ మన వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ లో 16.5 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ ఆల్సో మనకి 9 గ్రామ్స్. ఈ సెట్ మనకి 7 నుంచి 8 తులాస్ అంటే 70 గ్రామ్స్ నుంచి 80 గ్రామ్స్ పడుతుంది, బట్ ఇక్కడ 16 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 8 గ్రామ్స్. షార్ట్ లో కూడా మనకి తక్కువ గోల్డ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఈ సెట్ చాలా బ్యూటిఫుల్ లుక్. మనకి సాధారణంగా 5 తులాస్ పడుతుందండి, బట్ ఇక్కడ 12.50 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 7.50. ఇక్కడ మామిడి కాసుల హారం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే అండి. 5 తులాస్ 4 తులాస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 10 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 6 గ్రామ్స్. జనరల్ గా వెయిట్ చూసుకుంటే కనుక 5 తులాస్ 6 తులాస్ పడుతుంది. ఇక్కడ 9.50 గ్రామ్స్ లో వచ్చేసింది. 5 గ్రామ్స్ రిటర్న్ వెయిట్. ఇలా మనకి రూబీతో వచ్చింది. 4 తులాస్ 5 తులాస్ 3 అలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు. జనరల్ గా వెయిట్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా 4 తులాస్ పడుతుంది, బట్ ఇక్కడ 9.50 అంటే 1 తులా కంటే తక్కువలో వచ్చింది. రిటర్న్ వెయిట్ మనకి 5 గ్రామ్స్. సూపర్ సెట్ అండి. పికాక్ విత్ మనకి ఎమరల్డ్స్ తో ఉన్న సెట్ అని చెప్పుకోవచ్చు. ఎంత హెవీ వర్క్ ఉంది. బయట అయితే 9 నుంచి 10 పడుతుంది తులాలు మనకి, అంటే 90 నుంచి 100 గ్రామ్స్ వరకు. ఇక్కడ 18 గ్రామ్స్ లో వచ్చేసింది. రిటర్న్ వెయిట్ 10 గ్రామ్స్. గుట్ట పూసలు కూడా చాలా మంది కావాలి అనుకుంటాం, బట్ చేయించుకోలేము ఎందుకంటే మన దగ్గర అంత గోల్డ్ ఉండదు కాబట్టి. బట్ ఒక్కసారి మనకు కావాలి అనుకుంటే డెఫినెట్ గా వెంకటరమణ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీని విజిట్ చేయండి. జస్ట్ 17 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. చేయించుకోవాలనుకుంటే కనుక మనకి 70 గ్రామ్స్ దాకా పడుతుంది. అండ్ రిటర్న్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్. లైక్ ఇలా అన్కట్స్ ప్యాటర్న్ లో కూడా ఇష్టపడుతూ ఉంటారు లేడీస్. చేయించుకోలేని సిచ్యుయేషన్ లో ఉంటాము, బట్ 12.50లో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ రిటర్న్ వెయిట్ 7.50. మామిడి పిందంలో ఇది ఒక స్టోన్ కలెక్షన్ అండ్ గుట్టపూసలు వచ్చిన వెరైటీ అండి. ఇది కూడా కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది. 20 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. జనరల్ గా అయితే మనకి 10 తులాలు పడుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ 2 తులాస్ లో వచ్చేసింది. అండ్ రిటర్న్ వెయిట్ కూడా మనకి ఏంటి అంటే 12 గ్రామ్స్.
చూడండి, షార్ట్ లో నెక్ సెట్ చాలా హెవీగా ఉంది, బోల్డ్ అంత బంగారం పడుతుంది. బట్ డోంట్ వర్రీ, వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో ఓన్లీ 16.50 గ్రామ్స్ కి వచ్చేస్తుంది. బయట చేయించుకోవాలనుకుంటే 60 నుంచి 70 గ్రాముల వరకు బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటర్న్ వెయిట్ దీనికి వచ్చేసి మనకి 9 గ్రామ్స్. ఇది చూడండి, సూపర్ కలెక్షన్, అసలు మిస్ చేసుకోకండి. కావాలంటే ఇమీడియట్ గా విజిట్ చేయండి అసలు. ఎందుకంటే 9 నుంచి 10 తులాల వరకు పడుతుంది, అంటే 90 నుంచి 100 గ్రాముల వరకు. బట్ ఇక్కడ 16 గ్రాముల్లో వచ్చేసింది. అదే ఫినిషింగ్, లుక్ సూపర్, అంతే హెవీగా ఉంది. అండ్ రిటర్న్ వెయిట్ మనం చూసుకుంటే కనుక 9 గ్రామ్స్. చూడండి, ఇలా కూడా మనకి తక్కువ బడ్జెట్ లో, కొంచెం ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి, ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా మనకి ఇలా కలెక్షన్స్ కూడా సింపుల్ గా అవైలబుల్ లో ఉంటాయి. జనరల్ గా బయట అయితే మనకి 5 నుంచి 6 తులాస్, 50 నుంచి 60 గ్రామ్స్. బట్ ఇక్కడ మనకి 10 గ్రామ్స్ లో వచ్చింది. మీరు విన్నది నిజమే. అండ్ రిటర్న్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. ఆ డిజైన్ కావాలి, ఈ వెరైటీస్ కావాలి, ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, మీకోసం మీ ముందుకు వచ్చేసింది వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీలో. ఎక్కువ గోల్డ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ డిజైన్ అయినా, ఏ వెరైటీ అయినా, ఏదైనా మనకి తక్కువ గోల్డ్ లో అడ్జస్ట్ చేస్తారు. అంటే డిజైన్ అనేది యాస్టీస్ వచ్చేస్తుంది. జస్ట్ పైన మనకి ఈ గోల్డెన్ షీట్, లోపల కాపర్ యూస్ చేస్తూ ఈ ఆర్నమెంట్స్ అన్ని కూడా తయారు చేస్తారు. సో హ్యాపీ కదా మనందరం. ఇంకెందుకండి ఆలస్యం, ఏ గోల్డ్ ఐటమ్ అయినా, ఏమి కావాలి అనుకున్నా, వెడ్డింగ్ కి కూడా మనకి ఈ బడ్జెట్ లో ఈ కలెక్షన్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి విజిట్ చేయండి వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీని. మళ్ళీ కలుద్దాం. నమస్తే.